నా మీద ఇంత నమ్మకాన్ని ఉంచినందుకు మీ నమ్మకాన్ని నిలబెడతాను. ఉరసి పద. బామ్మగారు, ఈ రోజు ఈ గొడవలకి సమస్యలకి కారణం ఈ త్రిపుర. నా సర్వాధికారాలు వాడి ఈ త్రిపురను ఎండీగా తొలగిస్తున్నాను. ఇక నుంచి బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ ఫణి 2 రోజుల్లో పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీదే రాస్తాను. అక్క బాధపడుతున్నావా? బావగారిలో మార్పు వస్తుందని చాలా ఆనందపడ్డాం. ఇంతలో ఏంటక్క ఇదంతా? బావగారు మళ్ళీ ఇలా అవ్వడం ఏంటి? అసలు ఆఫీస్లో ఇంత గొడవ జరగడం ఏంటి? దీని వెనుక ఖచ్చితంగా ఫణి కుట్రే ఉందక్క. నేను గట్టిగా నమ్ముతున్నాను. అవును గాయత్రి, ఆఫీస్లో నా సంతకం ఫోర్జరీ చేసింది ఫణినే. కానీ బాలాగారి ఇలా అవ్వడంలో కూడా ఫణి పాత్ర ఉందేమోనని నాకు అనిపిస్తుంది. అక్క, ఇవన్నీ చూస్తుంటే బాలగారి విషయంలో ఇలా చేసింది, ఆఫీసులో ఫోర్జరీ సంతకం చేసింది మొత్తం ఫణినే. పదక్క, వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఆగు గాయత్రి, వాళ్లే ఇవన్నీ చేశారని మనకి తెలిసినా కూడా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళ మీద నింద వేయలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మాట ఎవరు వినే స్థితిలో లేరు. అవునక్క, కానీ దీనంతటికీ పరిష్కారం ఏంటి? తెలీదు గాయత్రి. అక్క, నువ్వు చాలా సందర్భాల్లో వాళ్ళని క్షమించి వదిలేశావు, కానీ వాళ్ళు మాత్రం మారలేదు.